అడ్డుకోవాలి. కార్యకర్తలు ఎవరు వస్తలేరు, వానికి వీడిని తాగిచ్చారు, తాగి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో మేము ఏ విధంగా దీన్ని ప్రతిఘటించాలో, ఏ విధంగా మేము కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు వేసిన కోడిగుడ్డు ఇవాళ రైతు మీద పడ్డది. భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఒప్పుకోదు దాన్ని, అందుకే ప్రతిఘటించారు. వాళ్ళు వేసిన రాళ్ళు రైతుల కాళ్ళ దగ్గర పడ్డాయి. కొంచెంసేపు అయితే తల తలితే ఎవరు భరించాలి? ఇవాళ వాళ్ళు దసరా లేక దీపావళికి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, చూపెట్టారు. అన్న సర్ది పట్టుకొని వస్తున్నారు. ఇప్పటి రోజు ఇదే పరిస్థితి పడుతున్నారు. వర్షం పడితే భరించలేని పరిస్థితి. ఇంటికి పోతే టీవీ పెడితే ఇంక వస్తున్నది, వర్షాలు పడతాయి అని చెప్పి మళ్ళీ వచ్చి పంట దగ్గర మళ్ళీ ఉంటున్నాం. మేము ఇన్ని రోజులు ఎట్లా భరిస్తాం మేము అని చెప్పి వాళ్ళు బాధలు చెప్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పరిస్థితి అవుతామే. మేము రేపే లాస్ట్ అనుకున్నా, ఇంకెక్కువ మాడితే ఇంకా లైక్ కంటిన్యూ చేస్తుంది. దీన్ని మా గురించి ఇంక ఎదలది. ఇక పోలీసులు తిరిగిస్తే ఆశ్చర్యం నాకైతే. కార్యక్రమం ముందే ప్రకటించినాం, సోషల్ మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సమాచారం ఉంది. మేము కార్యక్రమానికి వస్తుంటే వాళ్ళు 10-20 మంది జమ అయితే కూడా వీళ్ళు శోభతో కొట్టమని చెప్పి పోలీసు వాళ్ళే చూస్తే మాత్రం 200 మంది 100 మంది ఉన్నారు. సిఐలు ఎస్ఐలు అందరు ఉన్నారు, చాలా మంది. దానిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాకు చెప్తుంటే మాకే బాధ అనిపించేది. సార్ వాళ్ళ జేబుల్లో రాళ్ళు ఉన్నాయి, సార్ వాళ్ళ చేతిలో కోడిగుడ్లు ఉన్నాయి, వాళ్ళ జేబులో కోడిగుడ్లు ఉన్నాయి, రాళ్ళు ఇద్దాం ప్లాన్ చేస్తుంది సార్. వాళ్ళు మా ఆఫీసర్ తెలిసినా తెలవంటూ ఉంటారు సార్ అని చెప్పి కొంతమంది కింది స్థాయి ఆఫీసర్లు చెప్తున్నారు. మాకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, దాడి చేస్తున్నారు. ఇంకా దోసాలే ఈ ప్రభుత్వం ఉండేది. అప్పటిదాకా కూడా గ్యారెంటీ లేదు. ఇవాళ పోలీసుల సమక్షంలో, పోలీసుల ప్రేరేపణతో, పోలీసులు ప్రేరేపించడంతో, పోలీసుల సహకారంతో, పోలీసుల కనుసన్నల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, కాన్వాయ్ మీద కార్యకర్తల మీద దాడి జరిగింది. ఫస్ట్ టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది కార్యకర్తలు కార్లలో వచ్చారు కలవడానికి, వాళ్ళ కాలువలు నల్గొండలో. మళ్ళా టీవీలో చూసినాక మళ్ళీ కొంతమంది కార్యకర్తలు 2-3 కార్లలో వచ్చారు చూద్దామని చెప్పి. సూర్యాపేటగానే అక్కడ కాలం వల్ల ఒకటి దాదాపు 8 కార్లు ధ్వంసం చేసేది. వాళ్ళ 8 కార్లు పూర్తిగా ధ్వంసం చేసేది. పోలీసులు కేవలం నామమాత్రం, ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. సీఎం ఆఫీస్ డైరెక్షన్. ఒక ఆయన తిరుపతి పోతున్నాడు ఎమ్మెల్యే, సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చిందట, నువ్వు తిరుపతి పోతావా ఇక్కడ అడ్డుకుంటావా అని చెప్తే మన వాపస్ వచ్చినాడు. ఆయన చెప్పుకుంటాడు అందరికి. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యమంత్రికి వణుకు స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇంకా మేము స్టార్ట్ చేయకముందే ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది. ఇంకా అసలు కథ స్టార్ట్ కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుకొని నిన్ను పక్క మళ్ళీ చెప్తున్నావు కదా, నిన్ను నీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపుతాం. ఇవాళ దాడిని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సహించదు, భరించము. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాం ముఖ్యమంత్రి, నీ అవినీతి చిట్టా పక్కా తీస్తాం. నీ అంతా అవినీతి పరుడు ఇవ్వలేడు. నీ చిట్టా మొత్తం ఎక్కడుండాలో అక్కడుంది. నువ్వు నీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడ్డారో పక్కా తెలుసు. ఒక అవినీతి పరుని చేతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం పంట ఇంకా కొంటలేరు, మబ్బులు వస్తున్నాయి, మెరుస్తుంది. వర్షాలు పడితే పరిస్థితి ఏంది? రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు? నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? వానాకాలం పంట కొనడానికి ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఎందుకు కొంటలేవు? కొనకపోవడం కారణం ఏంది? వర్షం పడితే ఎవరు ఆదుకుంటారు రైతులను? దాని గురించి ఆలోచించమంటే కేంద్రానికి సమాచారం ఇచ్చినాం. తప్పకుండా ఏ జరగాలనో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడు రైతుల యొక్క గోస తెలుసుకోవడానికి, రైతుల పట్ల భరోసా నింపడానికి ఇవాళ బయలుదేరితే ప్రైవేటు గుండాలతో,
అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు, ఇంకో మూర్ఖత్వం ఇంకోటి కాదు. అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. ముఖ్యమంత్రి వేల పుస్తకాలు చదివాడు. చదువుకో పుస్తకం ఒక్కసారి మళ్ళీ చదువుకో. నీకేం పని పీకుడేం లేదు కదా, చదువుకో, మంచిగా చదువుకో. అరాచకాలకు, అసహనానికి గురై అరాచకాలకు, విధ్వంసాలకు, గుండాయిజానికి పాల్పడిన ఏ ప్రభుత్వం నీరు రాసి పెట్టుకో. నువ్వు ఇక్కడ విక్తున్నావచ్చు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఒక్కొక్క కారు మీద దాడి చేసిన 8 కార్లను, దాదాపు 8-9 కార్లను ధ్వంసం చేసిన ఇవాళ కార్యకర్తల మీద రాళ్లతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు, కోడుగుడ్లతో దాడి చేయించే ప్రయత్నం చేసినావు. దీనికి తప్పకుండా నువ్వు, నీ కుటుంబం, నువ్వు జైల్లోకి పోయినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పక్కా చూపడతాను. రాసిపోటు నీవు, నీ కుటుంబం పక్కా జైలు పోతారు. ముఖ్యంగా రాసిపెట్టుకో. దీని ఎట్టి వల్ల భరించలేము కూడా. తప్పకుండా గుణపాఠం చెప్తాం. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేసుకుంటూ వేసుకో. మేము రైతుల కోసం దేనికైనా సిద్ధం వేస్తున్నాం. వానాకాలం పంట పక్క కొనాల్సిందే. వర్షాలు పడితే ఎవరు నష్టపోతారో నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు గుంటలో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ప్రజాస్వామ్యవాదులంతా దానిని ఇటువంటి మూర్ఖత్వ పాలన ఆలోచన ఖండించండి. ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఖూనీ అయిపోయింది. ఒక తెలంగాణ ప్రజలు అనేక ఆశల కోసం, లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక విశ్వాసఘాతకుడి తెలంగాణ రాష్ట్రం రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా అడ్డుకొని తీరుతాం. ధన్యవాదాలు. రేపు చెప్తా పొద్దురాని దాడి కానీ కోసం. రేపు సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారుల యొక్క అత్యవసర సమావేశాన్ని జనగాంలో నిర్వహిస్తున్నాం. తప్పకుండా మా కార్యాచరణను రేపు ప్రకటించబోతున్నాం. ధన్యవాదాలు. మీరు తొందరగా పంపుకోవాలి, అందుకే తొందరగా క్లోజ్ చేసినాను. తొందరగా పంపుకోవాలి, అందుకే వ్యవసాయం పని తగ్గించిన.